డబ్బు బంగారు నగలపై ఆశతో సొంత అమ్మమ్మనే హత్య చేసిన దారుణ ఘటన మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగింది. ఈ నెల 18న ఓ వృద్ధురాలి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. రామాయంపేటకు చెందిన సాయమ్మ అనే వృద్ధురాలి వద్ద ఉన్న నగదు కోసం ఆమె కూతురి కొడుకు విశాల్ చంపేందుకు పథకం పన్నాడు. ఇందుకోసం తన స్నేహితుడు ప్రశాంత్తో కలిసి దారుణానికి పాల్పడ్డాడు. అయితే సాయమ్మకు సంబంధించిన నగలు కనిపించకపోవడంతో కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో మనవడు విశాల్ అతని స్నేహితుడు కలిసి హత్య చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. విశాల్ అనే వ్యక్తి ఈ చనిపోయిన సాయం యొక్క కొడుకు కూతురు చిన్న కూతురు లక్ష్మి యొక్క కొడుకు విశాల్ ఉద్దేశపూర్వకంగానే కావాలని వాళ్ళ అమ్మమ్మ దగ్గర డబ్బులు అడుగుతా లేదని చెప్పేసి అందుకు ఆమె యొక్క కళ్ళు తాగే బాటిలో 2 టాబ్లెట్ నిద్ర మాత్రలు పెట్టి నిద్రపుచ్చినట్టుగా చేసి స్పృహ లేకుండా పడుకున్న తర్వాత ఆమె దగ్గర తాళం తీసుకొని వేరే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. తీసుకునే సమయంలో వాళ్ళ అమ్మమ్మ లేస్తే ఇమీడియట్లీగా కదలకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆమె గొంతు నమిలి దాంతోపాటు మూతి మీద నోరు పెట్టేసి గట్టిగా ప్రెస్ చేశారు. ఆయనతో పాటు వచ్చినటువంటి అదే వాళ్ళ ఫ్రెండ్ అయినట్టు ప్రశాంత్ హైదరాబాద్లో ఉంటాడు, అతను కూడా వచ్చి ఇద్దరు కలిసి ఆమెను చంపేస్తారు.